వెల్కమ్ టు టిఎస్ఆర్ కరెంట్ అఫైర్స్. మిత్రులారా, నేను మీ తెలుగు టిఎస్ఆర్ను. ఈ వీడియోలో వ్యుత్పత్త్యర్థాల గురించి క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వ్యుత్పత్త్యర్థాలు డిఎస్సి టెట్ విభాగంలో తెలుగు సబ్జెక్టుకు సంబంధించి తెలుగు స్కూల్ అసిస్టెంట్, తెలుగు పండిట్ మరియు ఎడ్యుకేటివ్ మిత్రులకు కూడా తెలుగు విభాగం నుండి అడిగేటటువంటి ప్రశ్నలలో 1-2 మార్కులకు తప్పనిసరిగా అడిగేటటువంటి అవకాశం ఉన్నందున వీటి యొక్క ప్రాధాన్యతను మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి మహిళ అనగా ఆదరింపబడునది అనే వ్యుత్పత్తి అర్థంతో మహిళ అంటే స్త్రీ అని అర్థం. గుబ్బతి మేలైన పాలిండ్లు గలది అనే వ్యుత్పత్తి అర్థంతో గుబ్బతి అనగా జవని అని అర్థం. లలన నిరసన స్వభావం గలది లలన. లలన అనగా స్త్రీ అని అర్థం. అలరుబోడి పుష్పము వలె సుకుమారమైనది అలరుబోడి. అలరుబోడి అనగా సుకుమారి అని అర్థం. ఇంచుబోడి చెరుకు వలె మనోహరము అగు శరీరం కలది. ఇంచుబోడి అనగా స్త్రీ అని అర్థం. తన్వి తన్వి అనే పదం కృషించిన శరీరం కలది అనే అర్థం అనే వ్యుత్పత్తి అర్థంతో తన్వి అంటే స్త్రీ అనే అర్థాన్ని ఇస్తుంది. ఇంద్రాగ్ని మేఘము వలన కలిగిన నిప్పు అంటే ఇంద్రాగ్ని అనగా మెరుపు అని అర్థం. ఉరగము ఉరసుసే ప్రాకునది పాము. కుండలి కుండలాకారము శరీరము గలది పాము అనగా ఉరగము అన్న పామే, కుండలి అన్న పామేనని అర్థాలు వస్తాయి. సో ఉరసుచే ప్రాకునది ఉరగము, కుండలాకార శరీరము కలది కుండలి. ఈ రెండింటికి కూడా పాము అనే అర్థాన్ని ఇస్తుంది అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. కంఠీరవము కంఠమునందు ధ్వని గలది. కంఠీరవము అంటే కంఠమునందు ధ్వని గలది కంఠీరవము. మరి సింహము, ఏనుగు, పావురం ఈ 3 కూడా మరి నానార్థాల విభాగంలో కంఠీరవము అంటే కంఠమునందు ధ్వని గలది అని ఒక అర్థం సింహము అని, మరొక అర్థం ఏనుగు అని, మరొక అర్థం పావురం అని కూడా రావటం జరుగుతుంది అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. కంజాతము నీటి యందు పుట్టినది తామర. కంజాతము అంటే తామర అని గుర్తుపెట్టుకోవాలి. కంజాతము అంటే నీటి యందు పుట్టినది అనే వ్యుత్పత్తి అర్థంతో తామర అనే అర్థాన్ని ఇస్తుంది. కాకోలము కాకి వలె నల్లని ఆకాశము గలది. కాకోలము అనగా విషము అని అర్థం. అదేవిధంగా కాకులతో స్థూలమైనది మూలకాకి అని అర్థం వస్తుంది. కాబట్టి కాకోలము అనగా ఒక అర్థం విషము అని, మరొక అర్థం మూలకాకి అనే అర్థాన్ని కూడా ఇస్తుంది. కాబట్టి కాకులతో స్థూలమైనది అనే వ్యుత్పత్తి అర్థంతో మూలకాకి అనే అర్థాన్ని, కాకి వలె నల్లని ఆకారము గలది అనే వ్యుత్పత్తి అర్థంతో విషము అనే అర్థాన్ని ఈ కాకోలము పదము ఇస్తుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కాదాంబిని ఇది కలిగినప్పుడు కదంబ వృక్షముపై పుష్పించును. మేఘమాలి కాదాంబిని అంటే మేఘమాలి అనే అర్థాన్ని ఇస్తుంది. మరి కాదాంబిని అనగా ఇది కలిగినప్పుడు కదంబ వృక్షమై పుష్పించును అనే ఉత్పత్తి అర్థంతో కాదాంబిని అనే పదం మేఘమాల అని అర్థాన్ని ఇస్తుంది. కుందారము అనగా భూమిని త్రవ్వునది. కుందారము అంటే భూమిని త్రవ్వునది అనే వ్యుత్పత్తి అర్థంతో పంది లేదా అడవి పంది అనే అర్థాన్ని ఇస్తుంది. అంటే కుందారము అనగా పంది లేదా అడవి పంది అనేటటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కుక్క ఎముకలు మొదలగు వానిని తెచ్చుకున్నది కుక్క అంటే కర్కొరము అంటే ఎముకలు మొదలగు వానిని తెచ్చునన్నది అనే వ్యుత్పత్తి అర్థంతో కుక్క అనే అర్థాన్ని
సునకము ఇటునటు తిరుగనది అనే ఉత్పత్తి అర్థంతో సునకము అనగా కుక్క అని అర్థం. అంటే సునకము అంటే అనే పదం ఇటునటు తిరుగున దాన్ని సునకము అంటారు. కర్కోరము అంటే ఎముకలు మొదలగు వాడిని తీసుకొచ్చినది అనే ఉత్పత్తి అర్థంతో కుక్క అనే అర్థాన్ని తీసుకోవాలి. సో క్షణద ప్రజలకు తీరికనిచ్చున్నది. క్షణద అంటే ప్రజలకు తీరికనిచ్చున్నది అనే ఉత్పత్తి అర్థంతో క్షణద అంటే రాత్రి అని అర్థం. క్షణదము ప్రజల అవసరము తీర్చున్నది నీరు. క్షణదము అంటే నీరు, క్షణద అంటే రాత్రి అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఒక అక్షరంతోనే అర్థం మార్పు జరిగింది అనే విషయాన్ని. క్షణద అంటే ప్రజలకు తీరికనిచ్చున్నది అనే ఉత్పత్తి అర్థంతో క్షణద అంటే రాత్రి అని, క్షణదము అంటే ప్రజల అవసరము తీర్చున్నది అనే ఉత్పత్తి అర్థంతో క్షణదము అనగా నీరు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. గాలిదిండి వాయువును భోజనముగా గలది పాము. గాలిదిండి అంటే వాయువును భోజనముగా గలది అనే ఉత్పత్తి అర్థంతో గాలిదిండి అనగా పాము అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. తడువుల నిడుపడు పురాతన సర్పం ఆదిశేషుడు. తడవుల నిడుపడు అంటే పురాతన సర్పము అనే ఉత్పత్తి అర్థంతో తడవుల నిడుపడు అనగా ఆదిశేషుడు అనే అర్థాన్ని మనం తీసుకోవాలి. ఇక ప్లవంగము దాడుచూపోవునది. ప్లవంగము అనగా ఉత్పత్తి అర్థం దాడుచూపోవునది. కోతి, గరుడు, అసూరుడు అనే అర్థాలు తీసుకోవాలి, నానా అర్థాలు. మందజము కవ్వము వలన పుట్టునది. కవ్వము వలన పుట్టునది అనే అర్థంతో ఉత్పత్తి అర్థంతో మందజము అనగా వెన్న అనే అర్థాన్ని తీసుకోవాలి. సితాభ్రము తెల్లని మేఘము వలె నిండునది అనే ఉత్పత్తి అర్థంతో సితాభ్రము అనగా కర్పూరం అని అర్థం. అలరుబోడి పుష్పము వలె సుకుమారమైనది. అలరుబోడి అనగా సుకుమారి అని గుర్తుపెట్టుకోవాలి. కందరము నీటిని దాల్చున్నది. కందరము అంటే నీటిని దాల్చున్నది. మొబ్బు, ముసై అనేటటువంటి అర్థాలను మనం గుర్తుపెట్టుకోవాలి. కరటము కాయని పలుకున్నది కాకి. కారవము కాయను ధ్వనిగలది కాకి. కరటము అన్న కారవము అన్న కాకేననే అర్థాలను తీసుకోవాలి. మరి కరటము అనే వ్యుత్పత్తి పదం ఏమిటంటే కాయని పలుకున్నది కాకి అనే కరటము అనే అర్థాన్ని ఇచ్చేది. కారవము కాయను ధ్వనిగలది కారవము. కాదంబము తన జాతి సంఘముతో కూడి ఉండినది. కాదంబము అనగా హంస అనే అర్థం. తన జాతి సంఘముతో కూడి ఉండినది అనే ఉత్పత్తి అర్థంతో కాదంబము అనగా హంస అని గుర్తుపెట్టుకోవాలి. కాననౌకసము కాననౌకసము అనగా అడవి ఉనికి పట్టుగా గలది. అడవి ఉనికి పట్టుగా గలది కాననౌకసము. ఈ కాననౌకసముకు అర్థం కోతి అని. వానరము అన్న కపి అన్న కోతిగానే మనం భావించాలి. కామందము మోహక్రోధముచే గ్రుడ్డి అయినది. కామందము అంటే మోహక్రోధముచే గ్రుడ్డి అయినది కోకిల. కామందము అంటే కోకిల అనే అర్థాన్ని తీసుకోవాలి. కాదంబము అనగా హంస అనే అర్థాన్ని తీసుకోవాలి. కాననౌకసము అనగా కోతి అనే అర్థాన్ని తీసుకోవాలి. కాలసేయము కలశమందు తరిచిన పిదప తాయారగునది మజ్జిగ. కాలసేయము అనగా మజ్జిగ అనే అర్థాన్ని మనం తీసుకోవాలి. కాశ్యపము మద్యం త్రాగుటకు పూర్వం తినున్నది మాంసం. కాహాలము కొంటిగా నేలను గీకున్నది. కాహాలము అంటే కొంటిగా నేలను గీకున్నది అనే ఉత్పత్తి అర్థంతో కోడి లేదా పిల్లి అనే అర్థాలు తీసుకోవాలి. కాబట్టి మిత్రులారా ఒకసారి జాగ్రత్తగా కా మీద వచ్చేటటువంటి ఇంపార్టెంట్ అయిన అర్థాలను ఒకసారి చూద్దాం. ఉత్పత్తి అర్థాలు పక్కన పెట్టేసి అర్థాలు. కందరము అనగా కందరము అనగా మబ్బు, ముసై. కరటము అనగా కాకి. కారవము అనగా కాకి. కాదంబము అంటే హంస.
కాన నౌకసము అనగా కోతి, కామందము అనగా కోకిల, కాలసేయము అనగా మజ్జిగ, మందజము అంటే వెన్న, కాలసేయము అంటే మజ్జిగ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కాశ్యపము అంటే మాంసము, కాహలము అంటే కోడి లేదా పిల్లి అని గుర్తుపెట్టుకోవాలి. కికిరాంతము అంటే కోయల ఆర్ చిలుక అని గుర్తుపెట్టుకోవాలి. కికిరాంతము అనగా కోయల ఆర్ చిలుక అని గుర్తుపెట్టుకోవాలి. అంటే ఒక అర్థం కోయల అని, మరొక అర్థం చిలుక అని నానార్థాల కింద మనం తీసుకోవాలి. కాబట్టి కికిరాంతము దానిమ్మ గింజలు, చిగుళ్ళు మొదలైన ఎరుపు పదార్థాలకై తిరుగునది కికురాంతము. ఈ కికురాంతం అంటే కోయల, చిలుక దానిమ్మ గింజల కోసం తిరుగుతూ ఉంటాయి. కాబట్టి ఆ విధంగా మనం కికిరాంతము అంటే కోయల, చిలుక అనేటటువంటి నానార్థాలను తీసుకోవాలి. కీసుడు కాలమునకు ప్రకాశమునకు ప్రభువైన వాడు. కీసుడు అనగా సూర్యుడు అని అర్థం. కాబట్టి కాలమునకు ప్రకాశమునకు ప్రభు అయిన వాడు సూర్యుడు. కాబట్టి కీసుడు అనేటటువంటి పదానికి అర్థం సూర్యుడు అని కూడా మనం తీసుకోవాలి. కుందేటి తాల్పు, కుందేటిని తాల్చినవాడు చంద్రుడు శశిధరుడు. కుందేటి తాల్పు అంటే కుందేటిని తాల్చినవాడు ఆయనే. మరి అర్థం కుందేటి తాల్పు అంటే అర్థం చంద్రుడు అని, శశిధరుడు అని గుర్తుపెట్టుకోవాలి. కుంభినసము, కుంభీనసము అనగా కొండ వంటి నాసిక గలది పాము. ఉరసుసే పాకినది పాము. కుంభీనసము అంటే కొండ వంటి నాసిక గలది పాము. కుకురము కూయని మొరుగునది కుక్క. కుకురము అంటే కూయని మొరుగునది కుక్క అనే అర్థాన్ని తీసుకోవాలి. కూష్మాండము విత్తల యందు ఇంచుకంత వేడిమి గలది. అంటే కూష్మాండము అనగా గుమ్మడి కాయ అని అర్థం. గుమ్మడి. కుష్మాండము అంటే విత్తుల యందు ఇంచుకంత వేడిమి గలది కూష్మాండము. కూష్మాండము అనగా గుమ్మడికాయ అని అర్థం. కుముదిని తెల్ల కలువ గలది. కలువ కొలను. కుముదిని అంటే కలువ కొలను. కుముదిని అనే పదానికి ఉత్పత్తి అర్థం తెల్ల కలువులు గలది. కృతాలయము నివాసం ఏర్పరచుకున్నది. కృతాలయము ఈక్వల్ కప్ప. కృతాలయము అనగా కప్ప అని అర్థం. ఈ కృతాలయము అనే పదం ఉత్పత్తి అర్థం ఏమిటంటే నివాసం ఏర్పరచుకున్నది కృతాలయం. గొబ్బతి మేలైన పాలిండ్లు గలది జవ్వని. ప్రశస్తమైన శిఖరము గలది కొండ. గొబ్బతి అంటే మేలైన పాలిండ్లు గలది. గొబ్బతి అనగా అర్థం జవ్వని. ప్రశస్తమైన శిఖరము గలదాన్ని కొండ అంటాం. కూలము ఒడిని కప్పియుండునది. ఒడ్డు. కూలము అంటే నడిని కప్పియుండనది. అంటే కూలము అంటే ఒడ్డు అనే అర్థాన్ని తీసుకోవాలి. చలాచలము చలము అచలమైన రూపం గలది కాకి. చలాచలము అంటే కాకి. చలము అచలమైన రూపం గలది చలాచలము. చలాచలము అనగా అర్థం కాకి. కరటము కాయని పలుకున్నది కాకి. కారవము కాయను ధ్వని గలది కాకి. కాబట్టి మనం చలాచలము అన్న, కరటము అన్న, కారవము అన్న కాకని గుర్తుపెట్టుకోవాలి. దదిజము తరచిన పిదప పెరుగు నుండి పుట్టినది వెన్న. దదీజము అంటే వెన్న అనేటటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మందజము అంటే కవ్వము వలన పుట్టినది వెన్న. అంటే దదీజము అన్న, మందజము అన్న, వెన్న అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. మరి కాలసేయము అంటే మజ్జిగ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దదీజము మందజము అంటే వెన్న అని, కాలసేయము అంటే మజ్జిగ అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ద్యుగము ఆకాశమున పోవునది. ద్యుగము అంటే ఆకాశమున పోవునది అనే ఉత్పత్తి అర్థంతో ద్యుగము అనగా పక్షి. నీడజము గూటియందు పుట్టినది. నీడజము అనగా పక్షి. నిశాకరము రాత్రిని కలుగు చేయునది కోడి. నిశాకరము అంటే కోడి అని, నిశా అంటే రాత్రి, నిశాకరము అంటే రాత్రిని కలుగు చేయునది అనే ఉత్పత్తి అర్థంతో కోడి అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. మరి నీడజము అంటే పక్షి.
ద్యుగము అంటే పక్షి. పక్షములు కలది అనే అర్థంతో కూడా పక్షి అనేటటువంటి అర్థం ఉంది. పక్షములు గలది పక్షి. అలానే గూటి యందు పుట్టినది పక్షి నీడజము, ఆకాశమున పోవునది పక్షి ద్యోగము. పయోదము నీటినిచ్చునది మబ్బు. పయోదము అనగా మబ్బు అని అర్థం. నీటినిచ్చున్నది మబ్బు. మహిళ ఆదరింపబడునది. ఆదరింపబడునది మహిళ. మహిళ అంటే స్త్రీ అని అర్థం. మాతిని తరంగ మాలికలచే శోభించునది గంగ. మాతిని అనగా గంగా నది. మాతిని నది అంటే గంగా నది అనే అర్థాన్ని తీసుకోవాలి. ఇలా మాతిని అనగా ఉత్పత్తి అర్థం తరంగ మాలికలచే శోభించునది అని గుర్తుపెట్టుకోవాలి. మృగతృష్ణ మృగములకు ఆశ పుట్టించునది ఎండమావులు. మృగతృష్ణ అంటే మృగములకు ఆశ పుట్టించినది. మృగతృష్ణ అంటే ఎండమావులు అని అర్థం. రుధిరము చర్మముచే కప్పబడునది రక్తము. రుధిరము అనగా రక్తము, చర్మముచే కప్పబడినది అనే వ్యుత్పత్తి అర్థంతో రుధిరము అయింది. లోహితము ఎర్రని వన్యగలది రక్తము. లోహితము అన్న ఎర్రని వన్యగలది అనే వ్యుత్పత్తి అర్థంతో లోహితము అంటే రక్తము, రుధిరము అంటే చర్మముచే కప్పబడినది అనే వ్యుత్పత్తి అర్థంతో రక్తము అని గుర్తుపెట్టుకోవాలి. వల్మికము జంతువులు సంచరించుటకు ఆధారమైనది పుట్ట. వల్మికము వల్మికము అనే పదానికి ఉత్పత్తి అర్థం జంతువులు సంచరించుటకు ఆధారమైనది పుట్ట. జంతువులు సంచరించుటకు ఆధారమైనది మనం అడవి అనేటటువంటి మరి పొరపాటు పడే అవకాశం ఉంటుంది. కానీ జంతువులు సంచరించుటకు ఆధారమైనది వల్మీకము. వల్మీకము అనగా పుట్ట అనే అర్థాన్ని మనం తీసుకోవాలి. విప్రుడు తనతో పాటు పరుని సైతం పాపం నుండి రక్షించువాడు విప్రుడు. విప్రుడు అనగా బ్రాహ్మణుడు అనే అర్థాన్ని ఇస్తుంది. విప్రుడు అంటే ఉత్పత్తి పదం ఏమిటంటే తనతో పాటు పరుని సైతం పాపము నుండి రక్షించువాడు. హంసుడు తపస్సును హంసుడు అనగా తమస్సును హావనం చేయువాడు సూర్యుడు. తమస్సు అనగా చీకటిని హరించువాడు సూర్యుడు. కాబట్టి హంసుడు అంటే సూర్యుడు అని. హంసుడు అనే పదానికి ఉత్పత్తి అర్థం తమస్సును హావనం చేయువాడు అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. కీసుడు అన్న హంసుడు అన్న సూర్యుడిగానే మనం గుర్తుపెట్టుకోవాలి. కీసుడు అనగా కాలమునకు ప్రకాశమునకు ప్రభు అయిన వాడు కీసుడు అనే వ్యుత్పత్తి అర్థంతో సూర్యుడు అనే అర్థాన్ని ఇస్తుంది. హంసుడు అనగా తమస్సును హావనం చేయువాడు హంసుడు అనే అర్థంతో వ్యుత్పత్తి అర్థంతో హంసుడు అనగా సూర్యుడు అనే అర్థాన్ని ఇస్తుంది. ద్యుమని ఆకాశమున మణి వంటి వాడు. ద్యుమని అంటే ఆకాశమున మణి వంటి వాడు సూర్యుడు. భానుడు తేజస్సు గలవాడు. భానుడు అంటే తేజస్సు గలవాడు సూర్యుడు అనే అర్థాన్ని ఇస్తుంది. భాస్కరుడు కాంతి కలుగజేయువాడు. భాస్కరుడు అంటే సూర్యుడు కాంతి కలుగజేయువాడు అని వ్యుత్పత్తి అర్థంతో సూర్యుడు అనే అర్థాన్ని ఇస్తుంది. మిత్రుడు సర్వభూతములందు స్నేహయుక్తుడు అనే వ్యుత్పత్తి అర్థంతో మిత్రుడు అనగా సూర్యుడు అనేటటువంటి అర్థాన్ని మనం తీసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ మిత్రులారా. మరొకసారి చూద్దాం. కీసుడు అనగా సూర్యుడు అనే అర్థం. కీసుడు అనగా కాలమునకు ప్రకాశమునకు ప్రభు అయిన వాడు అనే వ్యుత్పత్తి అర్థంతో సూర్యుడు అనే అర్థం ఇస్తుంది. హంసుడు అనగా సూర్యుడు అనే అర్థం. హంసుడు అనగా తమస్సును హావనం చేయువాడు హంసుడు అనేటటువంటి వ్యుత్పత్తి అర్థంతో సూర్యుడు అనే అర్థం వస్తుంది. ద్యుమని ఆకాశమున మణి వంటి వాడు అనే వ్యుత్పత్తి అర్థంతో ద్యుమని అంటే సూర్యుడు అనే అర్థాన్ని ఇస్తుంది. భానుడు తేజస్సు గలవాడు అనే వ్యుత్పత్తి అర్థంతో భానుడు అనగా సూర్యుడు అనే అర్థం. భాస్కరుడు కాంతి కలుగజేయువాడు అనే వ్యుత్పత్తి అర్థంతో భాస్కరుడు అనగా సూర్యుడు అనేటటువంటి అర్థం. మిత్రుడు సర్వభూతములందు స్నేహయుక్తుడై ఉండువాడు అనే వ్యుత్పత్తి అర్థంతో సూర్యుడు అనే అర్థాన్ని ఇస్తుంది. వారిజము నీటి నుండి పుట్టినది. వారిజము అనగా నీటి నుండి పుట్టినది అనే వ్యుత్పత్తి అర్థంతో పద్మము అనే అర్థం.
జలజాతం, నీటి నుంచి పుట్టినది జలజాతం, పద్మము అని అర్థం. కాబట్టి వారిజము అన్న, జలజాతం అన్న, పద్మము అనేటటువంటి అర్థాన్ని మనం తీసుకోవాలి. ఇక శరది, శరములకు నిలయమైనది. శరము అంటే నీళ్లు అనే నానార్థంలో భాగంగా ఒకటి శరము అంటే నీళ్లు అనే అర్థం. కాబట్టి శరధి అంటే శరములకు నిలయమైనది, అంటే నీళ్లకు నిలయమైనది సముద్రం. అంబుది, ఉదకములను గ్రహించున్నది సముద్రం. జలది, నీటికి నిలయం సముద్రం అనే అర్థం. స్రవంతి, పర్వతముల నుండి స్రవించున్నది అనే ఉత్పత్తి అర్థంతో నది. ఆకాశగంగ, ఆకాశమునందు ఉండేది. ఆకాశగంగ అంటే గంగా నది. ఆకాశమునందు ఉండేది ఆకాశగంగ. అమృతము, మరణమును పొందింపనిది సుధ. అమృతము అంటే సుధ అనేటటువంటి అర్థం. దైత్యులు, దితికుమారులు. దైత్యులు అంటే రాక్షసులు. అసురులు అన్న, దైత్యులు అన్న, రాక్షసులు అని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి దైత్యులు అనే పదానికి ఉత్పత్తి అర్థం దితికుమారులు. కాబట్టి దితికుమారులు ఎవరు అంటే రాక్షసులు. దితికుమారులు దైత్యులు, వారే రాక్షసులు. విష్ణువు, అంతటా వ్యాపించినవాడు విష్ణువు. విష్ణువు అనే పదానికి ఉత్పత్తి అర్థం అంతటా వ్యాపించినవాడు అని. వైకుంఠుడు, వికుంఠ అనే తల్లికి జన్మించినవాడు వైకుంఠుడు. వైకుంఠుడు అనే పదానికి ఉత్పత్తి అర్థం వికుంఠ అనే తల్లికి జన్మించినవాడు. ఆ వికుంఠ అనే తల్లికి జన్మించినవాడు అనే అర్థంతో వైకుంఠుడు అన్నాడు విష్ణువుని. దామోదరుడు, దామము, దామము అంటే తులసిమాల. దామోదరుడు, దామము ఉదరమునందు గలవాడు విష్ణువు. మాధవుడు, లక్ష్మికి భర్త అనే ఉత్పత్తి అర్థంతో విష్ణువు అయింది. మాధవుడు అంటే, ఉమాధవుడు అంటే శివుడు. ఉమా లేదా పార్వతీదేవి భర్త ఉమాధవుడు. మాధవుడు అంటే లక్ష్మీకి భర్త. ఉమాధవుడు అంటే పార్వతి లేదా ఉమా ఒక భర్తతో ఉమాధవుడు అవుతాడు శివుడు. మాధవుడు అంటే లక్ష్మికి భర్త విష్ణు. మంత్రము, మోక్షమునిచ్చువాడు. మంత్రము అంటే మోక్షమునిచ్చువాడు మంత్రము. మంత్రము అన్న విష్ణువు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మనం. కాబట్టి మంత్రము అంటే ఒక నానార్థం విష్ణువు అని గుర్తుపెట్టాలి. కాబట్టి విష్ణువు, వైకుంఠుడు, దామోదరుడు, మాధవుడు, మంత్రము, ఇవన్నీ కూడా విష్ణువుకు ఉన్నటువంటి పర్యాయ పదాలుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఉర్వి, విశాలమైనది. ఉర్వి అనగా ఉత్పత్తి అర్థం విశాలమైనది. ఉర్వి అనగా భూమి అని అర్థం. పృథ్వీ, విశాలమైనది. పృథ్వీ భూమి అంటే ఉర్వి అంటే విశాలమైనది అనే అర్థంలో భూమి అని, పృథ్వీ అంటే విశాలమైనది అనే అర్థంలో భూమి అని గుర్తు. అంటే ఉర్వి అన్న, పృథ్వీ అన్న విశాలమైనది అనే అర్థంతో, ఉత్పత్తి అర్థంతో భూమి అనే అర్థాన్ని ఇస్తుంది. ఇక ధర, సమస్తమునను ధరించున్నది భూమి. కాశ్యపుడు, కాశ్యపుడు అంటే కశ్యపు బ్రహ్మ కుమారుడు కణ్వ మహర్షి. కౌశికుడు, కౌశికుడు కుశికుడు అను రాజు మనవడు విశ్వామిత్రుడు. కాబట్టి ఇక్కడ కాశ్యపుడు అంటే కశ్యపు బ్రహ్మ కుమారుడు. ఆయనే కాశ్యపుడు అంటే కణ్వ మహర్షి అని అర్థాన్ని ఇస్తుంది. కశ్యపు బ్రహ్మ కుమారుడు కణ్వ మహర్షి. కాబట్టి కాశ్యపుడు అంటే ఎవరు అంటే కణ్వ మహర్షి అని అర్థం. కౌశికుడు ఎవరు అంటే, కౌశికుడు అంటే విశ్వామిత్రుడు అని అర్థం. కౌశికుడికి అర్థం విశ్వామిత్రుడు. కౌశికుడు అనే పదానికి ఉత్పత్తి అర్థం కుశికుడు అనే రాజు మనవుడు అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. మరి కౌశికుడు = విశ్వామిత్రుడు. కాశ్యపుడు అంటే కణ్వ మహర్షి అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. కేచరులు, ఆకాశమున సంచరించువారు దేవతలు. కిన్నెరలు, కొంచెం నరాకారము గలవారు. కిన్నెరలు అన్న దేవతలే, కొంచెం నరాకారం గలవారు కిన్నెరలు దేవతలు. సుమనస్కులు, మంచి మనసు కలవారు దేవతలు. అమరులు, మరణం లేనివారు దేవతలు. కాబట్టి కేచరులు అంటే ఆకాశమును సంచరించువారు. కిన్నెరులు కొంచెం నరాకారము గలవారు. సుమనస్కులు, మంచి మనసు గలవారు. అమరులు, మరణం లేనివారు. సురలు అనే అర్థం కూడా దేవతలని ఇస్తుంది. కాబట్టి కేచరులు అన్న, కిన్నెరులు అన్న, సుమనుస్కులు అన్న, అమరులు అన్న, సురలు అన్న
వీటన్నిటికీ అర్థం దేవతలు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కిన్నెరలు అంటే దేవతలు అయినప్పటికీ కొంచెం నరాకారం గలవారిని కిన్నెరలు అంటాం. క్షమాపాలుడు భూమిని పాలించువాడు. క్షమాపాలుడు అంటే రాజు అనే అర్థాన్ని ఇస్తుంది. క్షమా అంటే భూమి, క్షమాపాలుడు అంటే భూమిని పాలించువాడు రాజు. నృపాలుడు నరులను పాలించువాడు నృపాలుడు రాజు. ఇంద్రుడు చల్లనివాడు. చంద్రుడు, ఇంద్రుడు అంటే చంద్రుడు అనే అర్థం ఉంది. మరి ఇంద్రుడు అనగా ఉత్పత్తి అర్థం చల్లనివాడు అనే ఉత్పత్తి అర్థంతో చంద్రుడు అనే అర్థాన్ని ఇస్తుంది. శక్తుడు దుష్ట జయమందు శక్తుడు ఇంద్రుడు అంటే ఇంద్రుడు అన్న శక్తుడు అన్న దేవతల రాజు అన్న ఇంద్రుడు అని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి శక్తుడు అంటే దుష్ట జయమందు శక్తుడు అంటే దుష్టులను గెలవటంలో ఆయన శక్తుడు ఇంద్రుడు. కాశ్యపుడు కశ్యపు బ్రహ్మ కుమారుడు కణ్వ మహర్షి. కాశ్యపుడు అంటే కణ్వ మహర్షి. కౌశికుడు అంటే విశ్వామిత్రుడు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. శ్రీకంఠుడు కంఠములోని విషము గలవాడు. శ్రీకంఠుడు అంటే శివుడు, కంఠమునందు విషము గలవాడు. ధూర్జటి పెద్ద జడను కలిగినవాడు. ధూర్జటి అంటే పెద్ద జడను కలిగినవాడు అనే ఉత్పత్తి అర్థంతో శివుడు అనే అర్థాన్ని ఇస్తుంది. శంభుడు సుఖమును కలిగించువాడు శంభుడు. శంభుడు అనగా శివుడు అనే అర్థం. కుజము భూమి యందు పుట్టినది చెట్టు. కుజము అనగా భూమి యందు పుట్టినది అనే ఉత్పత్తి అర్థంతో చెట్టు అనే అర్థాన్ని ఇస్తుంది. అమనస్కులు మనోవ్యాపారము లేనివారు యోగులు. సుమనస్కులు అంటే దేవతలు, అమనస్కులు అంటే మనోవ్యాపారము లేనివారు యోగులు. సురలు అంటే దేవతలు, అసురలు అంటే రాక్షసులు. కాబట్టి సుమనస్కులు అంటే దేవతలు, అమనస్కులు అంటే యోగులు అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అమనస్కులు అంటే ఉత్పత్తి అర్థం మనోవ్యాపారము లేనివారు అని అర్థం. హొతబుక్కు హవ్యమును మోసుకొని పోవువాడు. హొతబుక్కు అనగా అగ్ని అనే అర్థం. హతబుక్కు అంటే హవ్యమును మోసుకొని పోవువాడు హతబుక్కు. ఈ హతబుక్కు అంటే అర్థం అగ్ని అని. జ్వాలనుడు మండెడి స్వభావం గలవాడు అనే ఉత్పత్తి అర్థంతో అగ్ని అని అర్థం. అంటే హతబుక్కు అన్న జ్వలనుడు అన్న అగ్ని అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. కేసరి హింసించునది. కేసరి అంటే హింసించునది అనే ఉత్పత్తి అర్థంతో సింహం అని అర్థం. కేసరి అంటే సింహము అని. హనుమంతుని తండ్రి పేరు కూడా కేసరిగా మనం గుర్తుపెట్టుకోవాలి. పంచాస్యం ఎడల్పైన ముఖం గలది సింహం. కేసరి అన్న పంచాస్యం అన్న సింహంగానే మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా కంఠీరవము అన్న సింహమేననేటటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కేసరి, కంఠీరవం, పంచాస్యము ఈ మూడు కూడా సింహము అని గుర్తుపెట్టుకోవాలి. అయితే కేసరి అంటే హింసించున్నది కేసరి అనేటటువంటి వ్యుత్పత్తి అర్థాన్ని ఇస్తుంది. మరి అదేవిధంగా వెడల్పైన ముఖం గలది అనే వ్యుత్పత్తి అర్థంతో పంచాస్యము అని అర్థాన్ని ఇస్తుంది సింహానికి. అదేవిధంగా కంఠీరవం అంటే కంఠమునందు పెద్ద ధ్వని కలిగినది. కంఠీరవము సింహము అనే ఒక అర్థం ఉంది. ఏనుగు అని మరొక అర్థం ఉంది. మరొక అర్థం కంఠమునందు ధ్వని కలిగినవి అనే అర్థంలో సింహము, ఏనుగు, పావురము అని కూడా ఉంటుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక జీమూతము ఉదకమును తన యందు బంధించుకున్నది. ఉదకము అంటే నీరు. జీమూతము అంటే ఉదకమును తన యందు బంధించుకున్నది అంటే మేఘం. జీమూతము అంటే మేఘము అనే అర్థాన్ని ఇస్తుంది. అంటే ఉదకమును తన యందు బంధించుకున్నది, తన యందు బంధించుకుని అవసరమైనప్పుడు వర్షంగా మార్చిది కాబట్టి జీమూతము అంటే మేఘము. అబ్రము సలింపనది అబ్రము. అబ్రము అనే ఉత్పత్తి అర్థం ఏమిటంటే చలింపనిది. అభ్రము అన్న మేఘము. అబ్దము నీటినిచ్చున్నది మేఘము. చూడండి మిత్రులారా, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జీమూతము అన్న, అభ్రము అన్న, అబ్ధము అన్న మేఘము అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. జీమూతము అంటే ఉదకమును తన యందు బంధించుకున్నది జీమూతము. అభ్రము అంటే చలింపనిది అనే అర్థంతో మేఘము. అబ్దము నీటినిచ్చున్నది అనే అర్థంతో మేఘము. అంబుది అంటే సముద్రం నీటిని ఉదకమును గ్రహించున్నది అంటే నీటిని గ్రహించున్నది అంటే అంబుది.
అభ్రము అంటే చలింపనది మేఘము, అబ్ధము అంటే నీటినిచ్చున్నది మేఘం. అంటే ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలి. అంబుది అంటే నీటిని గ్రహించున్నది అంబుది, అంటే అబ్దము నీటినిచ్చున్నది మేఘము, అంటే అబ్దము ఇచ్చిన నీటిని అంబుది తీసుకుంటుంది. అంటే పైన అబ్దము ఆకాశములో ఉన్నటువంటి మేఘము ఇచ్చిన నీటిని కింద ఉన్నటువంటి అంబుది అయినటువంటి సముద్రం గ్రహిస్తుంది అని మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే అబ్దము అంటే నీటినిచ్చున్నది మేఘము అని, అంబుది అంటే నీటిని గ్రహించున్నది సముద్రము అని గుర్తుపెట్టుకోవాలి. అచలము చలించనిది కొండ, అభ్రము అంటే చలింపనిది మేఘము అని అర్థం వస్తుంది, అచలము అంటే చలించనిది కొండ అని అర్థం వస్తుంది. శైలము శిలలు దీని యందు కలవు కొండ, శైలం శిలలతో కూడినది, అంటే శైలము శైలం శైలం శిలలు దీని యందు కలవి కొండ, శైలం అంటే శిలలతో కూడినది పర్వతం. ఇలా గుర్తుపెట్టుకోవాలి మనం. శైలము శైలం, శైలము అంటే శిలలు దీని యందు గలవు కొండ, శైలం శిలలతో కూడినది శైలం, శిలలతో కూడినది శైలం, శైలము అంటే శిలలు దీని యందు గలవి శైలము అంటే కొండ పర్వతం అని అర్థం. బ్రహ్మ ప్రజలను వర్ధిల్లజేయువాడు బ్రహ్మ, కమల గర్భుడు కమలమును గర్భముగా గలవాడు బ్రహ్మ, అంటే కమల గర్భుడు అంటే కమలమును గర్భముగా గలవాడు బ్రహ్మ. బ్రహ్మ అనే అర్థం ప్రజలను వర్ధింపజేయగలవాడు, వర్ధిల్లజేయువాడు బ్రహ్మ. మరి కమల నాభుడు అంటే విష్ణువు అని గుర్తుపెట్టుకోవాలి. కమల గర్భుడు అంటే బ్రహ్మ అని, కమల నాభుడు అంటే విష్ణువు అని గుర్తుపెట్టుకోవాలి. పవనాందుసులు వాయువే ఆహారముగా గలవారు, పవనాందుసులు అంటే పాములు. గాలిదిండి అంటే గాలిదిండి అంటే గాలినే ఆహారం తీసుకునేది కూడా పామే. కుంభినసము కొండలి గాలిదిండి ఒరగము ఇవన్నీ కూడా పాము అనే అర్థాన్ని ఇస్తాయి. అంటే ఒరగము అన్న, కుంభినసము అన్న, కొండలి అన్న, గాలిదిండి అన్న, పవనాందసులు అన్న పాము అనేటటువంటి అర్థాన్ని ఇస్తుంది అని గుర్తుపెట్టుకోండి. ఇక పుండరీకము ప్రకాశించేది తెల్లతామర, పుండరీకము అంటే తెల్లతామర అనేటటువంటి అర్థంతో మరి ప్రకాశించేది అనే వ్యుత్పత్తి అర్థాన్ని ఇస్తుంది. ఇందీరవము లక్ష్మికి నిలయమైనది అనే ఉత్పత్తి అర్థంతో పద్మము, ఇందీరవము అనగా లక్ష్మికి నిలయమైనది ఇందీరవము అనే ఉత్పత్తి అర్థాన్ని ఇచ్చేది పద్మము. కాసారము జలము గలది మ్రోయినది, జలమును మ్రోయినది జలము గలది కాసారము, కాసారము అనగా సరస్సు అని అర్థం. సముద్రము చంద్రోదయము వలన వృద్ధి పొందునది సముద్రము, సముద్రము అనే పదానికి ఉత్పత్తి అర్థం చంద్రోదయము వలన వృద్ధి పొందునది అని ఉత్పత్తి అర్థం. మౌక్తికం ముత్యపు చెప్ప నుండి బయటకు వచ్చేది మౌక్తికం, మౌక్తికము అనగా ఉత్పత్తి అర్థం ముత్యపు చెప్ప నుండి బయటికి వచ్చేది. మౌక్తికం అనగా ముత్యం అనేటటువంటి అర్థాన్ని ఇచ్చేది మౌక్తికం. మానవుడు మనువు వలన పుట్టినవాడు మానవుడు, మానవుడు అంటే నరుడు అని అర్థం. మనువు వలన పుట్టినవాడు మానవుడు, మానవుడు అనగా నరుడు అని అర్థం. మధువ్రతం మధువు సేకరించటం వ్రతంగా కలిగినది, మధువ్రతం అంటే మధువు సేకరించటమే వ్రతంగా కలిగినది. మధువ్రతం అంటే తుమ్మిద అని అర్థం. భృంగం నీలిమను భరించునది తుమ్మిద, భృంగం అంటే నీలిమను భరించున్నది అనే ఉత్పత్తి అర్థంతో భృంగం అనగా తుమ్మిద అని అర్థం. కృష్ణుడు భక్తుల హృదయాలను ఆకర్షించువాడు కృష్ణుడు. అచ్యుతుడు చ్యుతి లేనివాడు అచ్యుతుడు, అంటే చ్యుతి అనగా నాశము, నాశము లేనివాడు అచ్యుతుడు లేదా చ్యుతి లేనివాడు అచ్యుతుడు. అచ్యుతుడు అన్నా కృష్ణుడు అన్నా కృష్ణుడు అనే అర్థం వస్తుంది. కృష్ణుడు అంటే భక్తుల హృదయాలను ఆకర్షించువాడు కృష్ణుడు. రాజు రంజింపజేయవాడు రాజు, రాజు అనగా ప్రభు.
అంటే మనం రాజు అంటే రంజింపచేయవాడు రాజు, క్షమాపాలుడు అంటే భూమిని పాలించేవాడు, నృపాలుడు అంటే నరులను పాలించేవాడు నృపాలుడు, రాజు అంటే రంజింపజేయవాడు రాజు ప్రభు, శిష్యుడు శాసించుటకు శిక్షించుటకు తగినవాడు, శిష్యుడు అంటే శాసించుటకు శిక్షించుటకు తగినవాడు శిష్యుడు అనే ఉత్పత్తి అర్థం. లలన నిరసన స్వభావం గలది, లలన అంటే నిరసన స్వభావం గలది అనే ఉత్పత్తి అర్థంతో లలన అనగా స్త్రీ. హరసనీమణి, హరసనీమణి అంటే కుంపటి యందు మణివలే ప్రకాశించున్నది, నిప్పు. హరసనీమణి అంటే నిప్పు అనే అర్థం. హరసనీమణి అనగా కుంపటి యందు మణివలే ప్రకాశించున్నది అనేటటువంటి ఉత్పత్తి అర్థంతో హరసనీమణి అయింది. ఈ హరసనీమణి అనగా నిప్పు అనే అర్థాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా ఈ ప్రాముఖ్యమైనటువంటి వ్యుత్పత్తి అర్థాలన్నింటినీ మనం అధ్యయనం చేసినట్లయితే తప్పనిసరిగా మనం సమాధానం చేసే అవకాశం ఉంది. మిత్రులారా, ఇప్పటి వరకు ఈ వీడియో చూసిన మిత్రులకు ధన్యవాదాలు. ఈ వీడియో నచ్చిన ప్రతి ఒక్కరూ టీఎస్ఆర్ కరెంట్ అఫైర్స్ని